హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మన మెటాపోర్స్కి కావాల్సిన మెటాపోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనకు కావాల్సిన వాలెట్లు ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. మెటాపోర్స్లో మనం జాయిన్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ వాలెట్ కావాలి, లేదంటే టోకెన్ పాకెట్ కావాలి, లేదంటే మెటామాస్క్ కావాలన్నమాట. ఓకేనా, ఈ మూడట్లో ఏదో ఒకటి మనకి వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే మనం మెటాపోర్స్లో జాయిన్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు శాంపుల్గా ఒకటి ఏంటంటే ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసి మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు ఏంటంటే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏంటంటే ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయండి. ట్రస్ట్ వాలెట్ టైప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. అప్పుడు దాన్ని ఇన్స్టాల్ కొట్టుకోనండి. ఓపెన్ చేసుకునేయండి. మనం వాలెట్ని కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ వాలెట్ టచ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఆ వాలెట్ ఉంది అనుకున్నట్టయితే కింద వాలెట్ టచ్ చేసుకునేసి అప్పుడు మీరు కీవర్డ్స్ అనేది ఇందులో ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వాలెట్ కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ వాలెట్ టచ్ చేసుకోవచ్చు. టచ్ చేసుకున్న తర్వాత పైది టచ్ చేసుకునండి. ఇక్కడ మనకి కండిషన్స్ అడుగుతుంది అనమాట. కండిషన్స్ మూడట్లో కూడా మీరు టిక్ చేసుకునేయండి. టిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు వాలెట్కి సంబంధించి 12 కీవర్డ్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ 12 కీవర్డ్స్ కూడా మనం ఏంటంటే ఎవరికి కూడా షేర్ చేయకూడదు అనమాట. అలాగే మనం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా రాదు. మీరు ఎవరికైనా ఈ వాట్సాప్లో మీరు షేర్ చేసుకోవాలంటే ఇక్కడ కాపీ అని చెప్పి చూపిస్తుంది కదా, కాపీ అని క్లిక్ చేయండి. 12 కీవర్డ్స్ అనేది మనం ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే ఆర్డర్లో ఉన్నాయో అదే విధంగా మనకి ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని గురించి ఏంటంటే మీరు వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకొని మీ సొంత వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఇక్కడ కంటిన్యూ కొట్టుకోండి. ఓకేనా, కంటిన్యూ కొట్టిన ఇక్కడ వర్డ్స్ అనేది మీరు ఏంటంటే ఇక్కడ వర్డ్స్ అనేది మీరు ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ వర్డ్ ఎలా అనమాట, అది టచ్ చేసుకునండి. రెండవది టచ్ చేసుకునండి. తర్వాత ఇది టచ్ చేసుకునేసి కంటిన్యూ కొట్టుకునండి. ఇక్కడ ఏంటంటే మనం పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. ఇక్కడ నేనేంటంటే ఈ పాస్వర్డ్ అనేది మీరు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. నేను మీ వీడియో పర్పస్ కోసం అని చెప్పి నేను పాస్వర్డ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నేను టెంపరీగా పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. తర్వాత డిలీట్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ కూడా చేసుకునేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మన ఫింగర్ అడుగుతుంది అనమాట. క్లిక్ చేసుకునేయండి. ఇక్కడ మీకు ఏంటంటే స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వాలెట్ అని చెప్పి అడుగుతుంది. స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా కొట్టుకునండి. ఈ విధంగా మనకి వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు మెటాపోర్స్ కావాల్సింది ఏంటంటే పాలిగాన్ నెట్వర్క్ అనమాట. మన మెటాపోర్స్ అనేది రన్ అయ్యేది మ్యాటిక్ పాలిగాన్ చెప్తుంది కదా, ఇది ఉంచుకునేసి మిగతా అన్ని కూడా మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కి తోసుకునేసి దీన్ని టచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు వాలెట్ అనేది మిగతా అన్ని కూడా డిలీట్ అయిపోతుంటాయి అనమాట. ఈ విధంగా ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాటిక్ అనేది ఏంటంటే మనకి గ్యాస్ ఫీజ్ కోసం యూజ్ చేస్తాం అనమాట మెటాపోర్స్ లో. రెండవది ఏంటంటే మనకి డై అనేది వాడతాం అనమాట. ఇక్కడ మనకి ఏంటి మేనేజ్ క్రిప్టో అని చెప్తుంది కదా, క్లిక్ చేసుకునేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ సర్చ్ బార్ లో టచ్ చేసుకోవచ్చు డై అని చెప్పి. లేదంటే మీరు ఇక్కడ ఆల్ నెట్వర్క్ అని చెప్తుంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పాలిగాన్ అని చెప్పి చూపిస్తుంది. దీన్ని టచ్ చేసుకునేయండి. ఆన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తుంటే మనకి ఇక్కడ కావాల్సింది మ్యాటిక్ ఉంది, అలాగే డై కూడా ఉంది అనమాట. ఈ రెండు మనం మెటాబర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పైన మనకి డాలర్స్ లో చూపిస్తుంది కదా, ఒకవేళ మనకి ఇండియన్ రూపంలో మనకి చూపించుకోవాలి మార్చుకోవాలనుకున్నట్టయితే అక్కడ పైన సెట్టింగ్స్ అని చెప్తుంది కదా, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ అని చెప్పి చూపిస్తుంది కదా, అక్కడ ఆ ప్రిఫరెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైనుంచి ఫస్ట్ ఇది అనమాట క్లిక్ చేసుకునేయండి. అక్కడ ఇండియన్ చెప్పి టైప్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ పైన ఇండియన్ రూపీస్ వస్తుంది, ఐఎన్ఆర్ లో అది క్లిక్ చేసుకునేయండి. క్లిక్ చేసుకున్నట్టయితే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్ లో చూపించడం జరుగుతుంది అనమాట.
వాలెట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలనమాట. ఓకేనా. ఆల్రెడీ మీరు వాలెట్ క్రియేట్ చేసుకునేసి మీరు గనక మీ 12 కీవర్డ్స్ మర్చిపోయారనుకున్నట్టయితే 12 కీవర్డ్స్‌ని మనం ఎక్కడ చూసుకోవాలని చెప్పేసి అనుకున్నట్టయితే ఇక్కడ మీరు పైన వాలెట్ అని చూపిస్తుంది కదా! వాలెట్ అని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ చూపిస్తున్నాయి కదా! 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మాన్యువల్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది చూడండి. రెండోది ఆప్షన్ అది క్లిక్ చేసుకునేయండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. తీసుకున్న తర్వాత మీకు 12 కీవర్డ్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుందనమాట. ఈ 12 కీవర్డ్స్ కూడా మీరు ఎవరికి షేర్ చేయకూడదు. సేఫ్‌గా పెట్టుకోవాలి. నేనేంటంటే వీడియో పర్పస్ కోసం అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది. దీని వెంటనే నేను మళ్ళీ ఈ అకౌంట్ అనేది డిలీట్ చేస్తాననమాట. ఓకేనా. ఈ విధంగా మీరేంటంటే ట్రస్ట్ వాలెట్‌లో కావచ్చు, టోకెన్ పాకెట్‌లో కావచ్చు, మెటామాస్క్‌లో కావచ్చు. ఈ మూడాట్లో ఎక్కడైనా సరే ఈ మూడాట్లకి కూడా ఈ 12 కీవర్డ్సే మీరు ఇన్‌పుట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ టైప్ చేసుకొని చూసుకునేసి అక్కడ మీరు ఆ వాలెట్‌లో మీరు ఇన్‌పుట్ చేసుకొనేసి మీరు కంటిన్యూ చేసినట్టయితే ఈ 12 కీవర్డ్స్‌తోని ఈ 3 వాలెట్‌లో కూడా మీరు రన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. టోకెన్ పాకెట్టు, ట్రస్ట్ వాలెట్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. మీకు మెటామాస్క్ వచ్చేటప్పటికేంటంటే ఐఫోన్‌లో మీకు ఓపెన్ అవుతుందనమాట. ఒకవేళ మీకు అది కూడా కావాలనుకున్నట్టయితే ఆండ్రాయిడ్ మొబైల్ అది కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకునేసి అది కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఈ విధంగా మీరేంటంటే ఈ 12 కీవర్డ్స్ ఎవరైనా సరే మర్చిపోయినట్టయితే ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 12 కీవర్డ్స్ అనేది సేఫ్‌గా ఇక్కడ ఉంటాయి. మీరేంటంటే ఏ ఫోన్‌లో అయితే ఫస్ట్ మీరు ఐడీ క్రియేట్ చేసుకున్నారో అదే ఫోన్‌లో మీరేంటంటే ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా ఉంచుకునేసి మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వాలెట్స్ అనేది ఇక్కడ మీకు కీవర్డ్స్ అనేది చూపిస్తదనమాట. మీరేంటంటే ఫోన్ మార్చుకునేసో లేదంటే ముందు ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కూడా మీకు కీవర్డ్స్ అనేది అక్కడ చూపించదనమాట. మీరు యాప్ ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేసుకోకుండా అదే ఫోన్‌లో మళ్ళీ కీవర్డ్స్ చూసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు కీవర్డ్స్ అనేది అక్కడ చూసుకోవచ్చు. సేఫ్‌గా భద్రంగా ఉంటాయన్నమాట. అప్పుడు మీరేంటంటే ఈ 12 కీవర్డ్స్‌ని మీరు ఎక్కడో దిక్కున 2, 3 చోట్ల రాసి పెట్టుకునేసి మీరు ఆహ్, సేవ్ చేసి పెట్టుకోండనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడున్న 12 కీవర్డ్స్‌ని మీరు ఈ 3 వాటిలో ఎక్కడైనా సరే మీరు ఇన్‌పుట్ చేసుకునేసి అక్కడ కూడా మీరు ఈ 3 వాలెట్‌లని యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ మెటాఫోర్స్ గురించి అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.